కేసు లేకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, కోర్టును కూడా తప్పుదో పట్టించారు సబ్జెక్టు కరెక్షన్ నాకున్న అవగాహన మేరకు. ఎందుకంటే లాస్ట్లో ఆయన మాటలు అర్థమవుతున్నాయి వాళ్ళ ఏజ్, అప్పుడు బెయిల్ వచ్చినప్పుడు మాట్లాడిన మాటలను బట్టి. సో ఇక్కడ దీన్ని బట్టి వీళ్ళ మీద ప్రభుత్వం సీరియస్గా లేదా తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా వీళ్ళ మీద చట్ట ప్రకారం లీగల్గా ప్రొసీడ్ అయితే వీళ్ళ పరిస్థితులు ఏంటి, వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయి మీ అనుభవం ప్రకారం? గారు, ఒక నేరారోపణ యొక్క చేసేటప్పుడు దాని యొక్క ఇంప్లికేషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క తీవ్ర ప్రభావము ముందు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనము కన్సిడరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి దురుద్దేశంతో ఒక పబ్లిక్ సర్వెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ట్యాంపర్ చేయడం, పివి రమేష్ గారు ఇచ్చేటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే మార్చివేసి ట్యాంపర్ చేసి ఫోర్జరీ చేసి ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ప్రేమ్ చేశారన్నది స్పష్టమైంది. కాబట్టి పివి రమేష్ గారు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తి. షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తుల యొక్క సాక్ష్యాన్ని గాని వాంగ్మూలాన్ని గాని ట్యాంపర్ చేస్తే ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నేరాల కింద అతి తీవ్రమైనటువంటి ఒక రకంగా డాక్టర్ పివి రమేష్ గారిని కూడా టార్గెట్ చేశారు ఈ కేసులో. అవును, బికాస్ అప్పుడున్న సిఐడి చీఫ్ గారికి ఈయనంటే పడదనో ఇంకేటో ఏదో ఉంది, అందువల్ల టార్గెట్ చేసినట్టు అనుకున్నారు అప్పట్లో. సరే, అది రమేష్ గారు తర్వాత మాట్లాడతారులే. చెప్పండి. ఇక్కడ నేనేమంటుంటే చట్టపరంగా న్యాయపరంగా ఒక కేసుని యొక్క విచారణ సాగించే ముందు ఇక్కడ ట్యాంపరింగ్ జరిగింది, ఫ్యాబ్రికేషన్ జరిగింది, కుక్కుడ్ అప్ స్టోరీ ఉంది, ఒక అమాయకుడైనటువంటి వ్యక్తిని ప్రేమ్ చేశారు అని స్పష్టత వచ్చినప్పుడు ఆ స్పష్టతను మనము మొదటి నుంచి విశ్లేషణ చేస్తూ వెళితే ఇక్కడ మొట్టమొదటిగా పివి రమేష్ గారి యొక్క వాంగ్మూలమే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయడానికి ప్రధాన కారణమైంది ఆ రోజుల్లో. అంటే ఏంటి, నేను వద్దు అంటున్నా కూడా నా పైన బలవంతం చేసి ఈయన ఫండ్స్ రిలీజ్ చేయించాడని పివి రమేష్ గారు చెప్పినట్లుగా వాంగ్మూలాన్ని వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి, నేను అదే అంటున్నాను సార్, ఫ్యాబ్రికేట్ చేశారు కాబట్టి ఏ సెక్షన్ల కింద వీళ్ళు శిక్షార్హులు అవుతారు, నాకు స్ట్రైట్ అది కొంచెం మీరు చెప్తారా? క్లియర్ గా చెప్తున్నానండి. ఎవరైనా సరే కోర్టు ముందర ఇచ్చేటువంటి ప్రతి పేపర్ కూడా పబ్లిక్ డాక్యుమెంట్ గా పరిగణించబడుతుంది. ఈ రోజు పివి రమేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 161 సిఆర్పిసి స్టేట్మెంట్ అయినప్పటికీ కూడా అది పబ్లిక్ డాక్యుమెంట్ గా కోర్టు పరిగణిస్తుంది. కాబట్టి పబ్లిక్ డాక్యుమెంట్ ని ఇక్కడ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసినట్లుగా ఫోర్జరీ చేసినట్లుగా ఒక అఫెన్స్ వస్తుంది. రెండో అఫెన్స్ వచ్చిందను పివి రమేష్ గారు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తిపై ఏ నేరము జరిగినప్పటికీ కూడా అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారము తీవ్రమైన నేరం కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా ఇక్కడ అమల్లోకి వస్తుంది. ఇక మూడో విషయము కరప్షన్ యాక్ట్, యాంటీ కరప్షన్ యాక్ట్. ఇక్కడ ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన కేసు ఏసీబీ కేసు అంటే యాంటీ కరప్షన్ యాక్ట్. యాంటీ కరప్షన్ యాక్ట్ లో ఎవరైనా అమాయకులను ఎవరైనా ప్రేమ్ చేసి అతను ఇన్వాల్వ్ చేస్తే ఆ అంతకు 2 శిక్ష వేసేటువంటి ప్రావిజను ఇక్కడ యాంటీ కరప్షన్ యాక్ట్ లో కూడా పొందుపరిచారు. అంటే ఇక్కడ ఏంటి, పబ్లిక్ డాక్యుమెంట్ ఫ్యాబ్రికేషన్, పబ్లిక్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్టు, అది ఒక అఫెన్స్. 2 అఫెన్సులు పివి రమేష్ షెడ్యూల్ కాస్ట్ కాబట్టి 3వ అఫెన్స్. పైగా ఒక అమాయకుడి పైన కరప్షన్ యాక్ట్ పెట్టారు కాబట్టి యాంటీ కరప్షన్ యాక్ట్ కింద మరో అఫెన్స్. రకరకాలుగా తక్కువలో తక్కువ 20 సెక్షన్స్ ఇక్కడ అప్లికేబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందండి ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పైన, చీఫ్ పైన. దీన్ని ప్రచారం చేసినటువంటి పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారి పైన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక తప్పుడు ఒక వాదన్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేస్తారు. అది ఇక్కడ ఇంకొక అదే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఆ కేసు కోర్టులో ఉన్నప్పుడు, కోర్టులో హియరింగ్ నడుస్తున్నప్పుడు వీళ్ళు ఊరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టడం, సిఐడి చీఫ్ అదే మాలాంటి వాళ్ళం డిబేట్లు పెడితేనేమో సబ్జుడీస్ అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తారు. వాళ్ళు మాత్రం ఊరు తిరిగి ప్రజల సొమ్ముతో ప్రచారం చేశారు. రైట్, రామకృష్ణ గారు ఒక్క నిమిషం. వెంకటకృష్ణ గారు, సుప్రీంకోర్టు వాళ్ళు 2023లో ఒక జడ్జిమెంట్ పాస్ చేశారండి కేరళకు సంబంధించిన దాంట్లో. అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్